హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్. ఈరోజు వీడియో వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా స్నాక్స్కి మంచి హెల్తీ ఫుడ్ అండి. ప్రతిరోజు స్కూల్స్కి మనము స్నాక్స్ ఇవ్వలేం కదా పిల్లల ఇంటికి వచ్చే టైంకి. ఇది చేయడం వల్ల మనకు హెల్త్ మంచిది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పదార్థాలు చూద్దాం. క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, ఒక 3 ఎగ్స్, ఒక 4 స్లైస్ బ్రెడ్ ముక్కలండి. ఇవన్నీ తీసుకొని మనం ఇప్పుడు ఎగ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ సన్నటి ముక్కలు కట్ చేసుకుందామండి. మనకు ఆమ్లెట్లో కొంచెం బాగుంటుంది. పిల్లలు ఎలాగో క్యారెట్ తినరు కదా, ఇలా వేస్తే చాలా బాగుంటుంది. దానికి తగినంత సాల్ట్, తర్వాత కొంచెం కారం. ఇందులో పచ్చిమిరపకాయలు పెద్దవాళ్ళు తినే పని అయితే పచ్చిమిరపకాయలు వాడొచ్చండి. బట్ పిల్లలు తినేది కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది, అందుకని కొంచెం కారపొడి తీసుకుందాం. అలాగే ఇప్పుడు ఒక 3 ఎగ్స్ కొట్టి దాంట్లో వేసేసుకుందాం. బాగా దీన్ని మిక్స్ చేసుకో. ఒక 3 ఎగ్స్ తీసుకుంటే ఒక 2 ఆమ్లెట్స్ బాగా వస్తాయి, 2 బ్రెడ్ ఆమ్లెట్స్ వస్తాయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు పాన్ తీసుకొని బటర్ని యాడ్ చేసుకుందాం అండి. ఈ బటర్ వల్ల ఏమవుతుందంటే బ్రెడ్ నల్లగా మాడిపోకుండా బాగా రెడ్డిష్గా వస్తుందండి. అలాగే తినడానికి కూడా కొంచెం ఫ్లమ్గా, కొంచెం బ్రెడ్ మెత్తగా బాగుంటుందండి చూడటానికి. మనం ఎగ్ వేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెంగా వేస్తే సరిపోతుంది. ఈ బటర్ ఒక్క స్లైస్ వేస్తే మనకు 4 పీసులు ఈజీగా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 స్లైస్ని కాల్చి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆమ్లెట్ వేసే క్లిప్ మిస్ అయిందండి, సారీ, ఏమనుకోవద్దు. మనం కొంచెంగా బాండీలో నూనె వేసుకొని ఆమ్లెట్ వేసుకొని ఈ వేయించుకున్న బ్రెడ్ని రెండుని ఆమ్లెట్ మీద వేసి ఆ స్లైస్ని బాగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్ వేయాలండి. అలా వేసిన తర్వాత 2 వైపులా కాల్చుకోవాలి. ఎందుకంటే కింద బ్రెడ్ వేసినప్పుడు, పైన బ్రెడ్ వేసినప్పుడు ఆమ్లెట్ ఉంటుంది కదా, కాబట్టి 2 వైపులా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని బాగా నీట్గా మడత పెట్టి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ప్లేట్లో తీసుకొని దీన్ని కొంచెం టమాటా సాస్, అలాగే వైట్ సాస్ పెట్టుకొని పిల్లలకు పెట్టామంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పిల్లలకు ఒక్కసారి చేసి పెట్టి చూడండి. హెల్తీ మంచిది. పిల్లలు మారం చేయకుండా వెంటనే తినేస్తారు. రోజు చేసి పెట్టినా కూడా దీనివల్ల హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదండి, మంచిది. కాకపోతే మనం పెద్దవాళ్ళకైతే సాస్ వేసుకుంటాం, చిన్న పిల్లలకైనా కూడా ఇష్టమే. బట్ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ప్లీజ్ ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.